హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్. చెప్పాను కదండి, మన చుట్టుప్రక్కల జరుగుతున్న కొన్ని సంఘటనలను, అలాగే మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలను కూడా చెప్పుకుంటూ పోతున్నామని. సో ఈరోజు మన ఛానల్లో చెప్పుడు మాటలు చెడు అన్నది చెప్తాను. అలాగే నువ్వు ఎదగాలి అంటే ఎవరో చెప్పిన మాటలు, పక్క వాళ్ళ మాటలు, అలాగే గిట్టని వాళ్ళు చెప్పిన మాటలను పట్టుకుంటే ఎప్పటికీ ఎదగలేవు. ఎందుకంటే ఎదగాలి అంటే ముఖ్యంగా కావాల్సింది నీలో నీ మీద నమ్మకము, ఆత్మస్థైర్యము అనేది ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు, నీవు ఒకరి మీద ఆధారపడినప్పుడు నీ విజయాన్ని నీ చేతులారా అనగదొక్కున్న వాడివే అవుతావు. కానీ విజయాన్ని అనేది ఎక్కలేవు, సాధించలేవు. ఎందుకంటావా? కొంతమంది చెప్పుడు మాటల వలన నీ విజయము ఎక్కడ అన్నది అక్కడే ఆగిపోతుంది. అలాంటి చెప్పుడు మాటలు వినేసి ఒకరు ఏం చేశారు అంటే తన జీవితాన్ని నాశనం చేసుకున్నదే కాకుండా పక్కవారి మీద ఆ నిందను వేయటం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే చెప్పుడు మాటలు అనేవి చెదల కంటే ఎక్కువగా పాకిపోతూ ఉంటాయి. చెదలన్నా మనము అట్లీస్ట్ మందులతోటి లేదు అంటే స్ప్రేలతోటి చెదలను పాడు చేయగలము. కానీ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకంటే చెప్పుడు మాటలు వినే వాళ్ళకే ఎక్కువ నష్టం అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు. దానివలన వాళ్ళు సాధించాల్సింది సాధించలేకపోతున్నారు. ఎన్నో బంధాలను దూరం చేసుకుంటున్నారు. అందులోనూ వాళ్ళకు మంచి బంధాలను దూరం చేసుకొని చెడు బంధాలను దగ్గరకు చేసుకుంటున్నారు. ఆ చెడు బంధాలను దగ్గరకు చేసుకోవటం వలన వాళ్ళ నాశనమే అవుతుంది, కానీ మంచి అనేది జరగట్లేదు. సో మీరు ఏదైనా సాధించాలి, లేదు ఒక గొప్ప స్థానంలో ఉండాలి, లేదు మీరు నలుగురిలో గొప్పగా గౌరవంగా బ్రతకాలి అంటే మాత్రము చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకు దూరంగా ఉండటమే మంచిది. చెప్పుడు మాటలు అనేవండి చెవికి చాలా ఇంపుగా ఉంటాయి. ఎంత ఇంపుగా ఉంటాయి అంటే అది చెప్పే వాళ్ళకంటే వినే వాళ్ళకు మాత్రం చాలా ఇంపుగా ఉంటాయి. అదే చెప్పుడు మాటలు వినని వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడే వాళ్ళను చెప్పుడు మాటలు చెప్పకుండా 4 చెంపదెబ్బలు కొట్టేసి పంపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఒక ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది. ఇవి వినటం వలన నేను చెడిపోతాను, వీళ్ళను ఎంకరేజ్ చేశాను అంటే నాకు ఈరోజు 2 మాటలు చెప్పిన వాళ్ళు రేపు 10 మాటలు చెప్తారు, రేపు 10 మాటలు చెప్పిన వాళ్ళు 100 మాటలు చెప్తారు. సో ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా డేంజర్ అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి వాళ్ళండి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ చెప్పుడు మాటలు వినరు. సో ఇలాంటి చెప్పుడు మాటలు వినేసి ఒకరు తన జీవితాన్ని నాశనం చేసుకున్న ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక ఆవిడకు భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత తన సొంత చెల్లితోటే గొడవలు పెట్టేసుకుంది. ఒక జెలసీ అనేది పక్క వాళ్ళు చెప్పిన చెడు మాటల వలన, అంటే చెల్లి ఫ్యామిలీ బాగా ఉంది, నీ ఫ్యామిలీ ఇలాగా ఉంది అని చెడు మాటలు చెప్పటం వలన, సో ఆ చెడు మాటలు వినే ఆవిడకు చాలా ఇంపుగా అనిపించేసి చెల్లి మీద లేనిపోని జెలసీలు పెట్టుకొని, చెల్లితోటి గొడవలు పెట్టుకొని, చెల్లిని అవమానపరిచి, సో చెల్లి ఫ్యామిలీ అంటేనే తనలో తెలియని ఒక ఈర్ష, జెలసీ ఎందువలన వచ్చింది? పక్కన వాళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విలన. ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే ఆవిడకు భర్త లేదు. భర్త లేకపోవటం వల్ల ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు ఇలాగైనా సరే ఏదో విధంగా మనము రాబట్టుకొని హ్యాపీగా ఉండొచ్చని ఆ ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కానీ ఆవిడ అది గ్రహించలేకపోయారు. వాళ్ళు ఏం చేశారు, స్టార్టింగ్ ఆవిడని పొగుడుతూ ఆవిడకి ఏదో హెల్ప్ చేసినట్లు అలాగా వచ్చేసరికి ఆవిడ తెలియదు, ఆహా వీళ్ళు నావాలే అన్నట్లు అయిపోయి ఆ చెప్పుడు మాటలు వినటం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక 6 నెలలకే చెల్లితోటి బంధం కట్ చేసుకుంది. ఆ తర్వాత ఉన్న తమ్ముడితోటి బంధం కట్ చేసుకుంది. సో ఈ చెప్పుడు మాటలు వాళ్ళు విని సరే ఆ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళు ఏం చేశారు, నేను మీకు శారీస్ బిజినెస్ పెట్టిస్తే మీకు ఆ వచ్చిన శారీస్లో కొద్దిగా % ఇస్తా అంటే, పాపము అదే చెల్లి అయితే అలా చెప్పేది కాదు. లేదు ఇలాగ నువ్వు చేస్తే నష్టం వస్తుంది, నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో,
పిల్లలకు పనికొస్తుంది అలా చెప్తే ఇవి ఆవిడకు పడేవి కాదు. ఎందుకంటే మంచి మాటలు అనేవి అంత త్వరగా ఎవరికి నచ్చదు. సో చెప్పుడు మాటలు వినేసింది, చెల్లిని దూరం చేసుకుంది. సరే 1 లక్ష పెట్టి శారీస్ బిజినెస్ పెట్టిస్తే ఒక 2-3 నెలలు బాగానే ఏదో అంతో ఇంత అక్క ఇంత వచ్చింది, ఇక్క ఇంత వచ్చింది అనేసి ఏదో ఇచ్చింది. ఆ చెప్పుడు మాటలు చెప్పిన ఆవిడ ఇస్తే ఓహో పర్లేదు కదా వస్తున్నాయి కదా అని ఇంకొక 1 లక్ష పెట్టింది. 6 నెలల తర్వాత అసలైనది ఏమైంది, శారీస్ సరిగా సేల్ అవ్వలేదు, పెట్టుబడిన దానికంటే చాలా తక్కువ వచ్చింది, మనం తెచ్చిన దానికంటే తక్కువకే అడిగారు, తక్కువకే అమ్మాను, ఇంకా నా దగ్గర ఏం లేదు, శారీస్ మిగిలిపోయినాయి, ఎవ్వరు కొనట్లేదు అనేసి. అయినా అప్పటికైనా ఆవిడలో బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి రాలేదు. ఎందుకంటే తనకు ఇంకా ఒళ్ళంతా చెప్పుడు మాటలు వినటాలు, ఇక్కడ చెప్పే వాళ్ళతో స్నేహం ఎక్కువ అయిపోవటం వలన సో మంచి మాటలు చెప్పే వాళ్ళను నచ్చట్లేదు. సో తనకు తెలియకుండానే వీళ్ళనే నమ్మటము అలా చేసింది. సో పిల్లలు ఎక్కడో ఉన్నారు, ఫారిన్లో ఉన్నారు, తన భర్త లేడు, ఒంటరిగా ఉంది. ఇక బంధువులు తన ఇంటికి రావాలి అంటే ఈవిడేం చేసేది, శారీస్ పట్టుకెళ్ళి గిఫ్ట్గా ఇవ్వటాలు, లేదు ఏమన్నా అంటే ఫ్రూట్స్ పట్టుకెళ్ళటాలు, ఏవో అలాగా వాళ్ళను కొద్దిగా కూల్ చేసి తన ఇంటికి వచ్చేలాగా అలాగా చేస్తూ ఉంటే ఇదే అదునుగా చాలామంది ఆవిడ దోచుకోవటం అనేది స్టార్ట్ చేసినా ఆవిడకు బుద్ధి అనేది రాదు కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే బంగారం లాంటి చెల్లిని పక్కన పెట్టేసింది, కానీ ఫ్యూచర్లో తను రిపెంట్ అనేది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటారా, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు తన దగ్గర ఉన్న డబ్బునంతా లాక్కొని తను ఒక దీనస్థితికి వచ్చినప్పుడు ఎవ్వరు చూడరు, వదిలేసే వెళ్ళిపోతారు. సో చెప్పుడు మాటలు వినే వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్యూచర్ అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు నేను ఇలాగా ఓకే బాగుంటాను, రేపు ఫ్యూచర్లో వీళ్ళు వస్తారా రారా అనేది డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్లకు విలువైన వస్తువులు ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటేనండి లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు నమ్మిన మనిషి రేపు ఏం చేస్తాడో తెలియట్లేదు. సో అలాంటప్పుడు మంచి వాళ్ళే మారుతున్న ఈ కాలంలో స్వార్థంతో వచ్చి నీ సొంత చెల్లి మీదే నీకు చెప్పుడు మాటలు చెప్పి నిన్ను విడదీసిన వాళ్ళు రేపొద్దున ఎంతకైనా తెగిస్తారనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఫ్యూచర్లో ఆవిడకు ఎలాంటి ప్రాబ్లం రాదనేసి అనుకుంటున్నాను. ఆ దేవుడే కాపాడాలి. ఓకేనండి, మీలో ఎవరైనా సరే చెప్పుడు మాటలు వినేవాళ్ళుంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటారా, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు చాలా డేంజర్ అండి. పాము విషము కన్నా వాళ్ళల్లో చాలా విషం ఉంటుంది. కాబట్టి అది తెలుసుకొని ముందుకెళ్తే మంచిది, లేదు అనుకుంటే ఆ విషయానికి బలి అయిపోవాల్సి వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను.